చేస్తామండి. ఇది మొత్తం మూలం పారాయణ, అలాగే సంపూర్ణ కృష్ణయజుర్వేద వేద క్రమపారాయణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇటు వేద పారాయణ ద్వారా ముఖ్యమైనటువంటి కోరిక వారిది కానీ మాది కానీ ఏంటి అంటే లోకక్షేమం. ఎందుకు అంటే ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ చాలా వరకు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలకు సంబంధించినటువంటి మంత్రములే ఎక్కువగా మంత్రరాశే దాంట్లో ఉండడం. మరి యజ్ఞానం వల్ల ప్రయోజనం అంటే ఏంటి? యజ్ఞ కళ్యాణ హేతవ, యజ్ఞముల ద్వారా లోకక్షేమము శాంతి సమకూరుతుంది. చక్కని పాడి పంటలు, సస్యము, వాటి సమృద్ధి, రైతులకు అవసరమైనటువంటి సమయములలో వర్షం పడటం, ఇటువంటివన్నీ ఈశ్వరుని యొక్క అనుగ్రహ ప్రాప్తి ద్వారా జరుగుతాయనేటువంటిది వైదిక మతం యొక్క పూర్తి విశ్వాసం. పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలలో కూడా చూసినప్పటికీ ఈశ్వరానుగ్రహం ద్వారా అనేక యజ్ఞాలు చేసి లోకక్షేమం గురించి ఆ యొక్క యజ్ఞముల ఫలితములను ప్రజలందరికీ పంచడం జరుగుతూ ఉంటుంది. అదే కోరికతో శ్రీధరరామ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భాగ్యనగరంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర సాంగవేద విద్యాలయం, నాగోల్, హైదరాబాద్, ఆ వేద పాఠశాల అధ్యాపకులు, అలాగే అక్కడ ఇంతకుముందు పూర్తి చేసినటువంటి వేద పండితులు, ఈ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుండి కూడా వచ్చినటువంటి విద్వన్ మహాజనులతోటి 9 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణ కృష్ణయజుర్వేద మూలపారాయణం, అలాగే దానికి ఆనుషంగికంగా క్రమపారాయణం జరుగుతుంది. ఈ పారాయణల ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలనేటువంటిది ముఖ్యమైనటువంటి కోరిక. ఆ మంత్రముల యొక్క ఫలితంగా ఆ రకమైనటువంటి సుభిక్షం మన ప్రపంచానికి శాంతిని చేకూర్చాలి అనేటువంటిది ఆ యొక్క వేద పురుషుని యొక్క అనుగ్రహం. మేము 5వ తేదీన ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేసి ఇప్పటికీ 7వ రోజుగా జరుగుతోంది. 2 రోజుల్లో అనగా రేపు ఆదివారంతో ఈ యొక్క కార్యక్రమం పరిసమాప్తి అయి పౌర్ణద స్నానంతో బ్రాహ్మణ ఆశీర్వచనంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆ మంత్రములలో ఉన్నటువంటి గొప్పతనములు, అలాగే ఆ మంత్రములలో ఉన్నటువంటి శక్తి మన ప్రపంచానికి అందరికీ విరజిల్లుతూ చక్కని సస్య సమృద్ధిగా ఈతిబాధారహితంగా ఈ ప్రపంచం ఉండాలని ఆ యొక్క వేద పురుషుడైన పరమాత్మను ప్రార్థిస్తూ నిర్వహిస్తున్నాను. హరి ఫలనీర్యాః అఫలా అపుష్పాః యాశ్చ పుష్పిణీరితి పుష్పిణీః బృహస్పతి ప్రసూతా ఇది బృహస్పతి ప్రసూతాః నో ముంచంతు. Yeah.